నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప ఎవరిని పూజింపలేనయ్యా, నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా, నిన్ను తప్ప ఎవరిని పూజింపలేనయ్యా, నిత్యము నీ నామమునే స్తుతించెదము, నిత్యము నీ నామమునే స్తుతించెదము, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 ఆమేన్ ఆరాధన 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 చేతునా అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించుము, బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత, బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత, ఉన్నవాడాయనవాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము, ఉన్నవాడాయనవాడా నీకే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము, స్తుతి చేయుట నాకెంతో శ్రేయస్కరము, స్తుతి చేయుట నాకెంతో శ్రేయస్కరము, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, ఆరాధన 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 చేతున అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందరు కూర్చున్నట్లయితే ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినాలని దేవుని పేరిట విజ్ఞాపన చేస్తున్నాము. మనం చూసినట్లయితే విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25వ వచనము. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మకముంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. చిన్న వాక్యాన్ని ప్రభు దీవించునుగాక. ఆమేన్. చదివినటువంటి వాక్యాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ సర్వాధికారి, నీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మ చేత, బలము చేత, శక్తి చేత నింపండి అయ్యా, నీకే వందనాలు. ఇదిగోనైనా ఈరోజు విశ్రాంతి దినము
నాయన ఈ యొక్క సన్నిధిలోకి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకే వందనాలయ్యా. ఈ సన్నిధిలో మొరపెడుతున్నటువంటి ప్రతి ప్రార్థన మీరు ఆలకించు దేవా, నీకే వందనాలయ్యా. మరి అదే విధముగా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున మీరు అభిషేకించి ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ శక్తిని మీరు నింపమని అడుగుచున్నాం ప్రభా. ఎవరైతే నాయన బాధల చేత వచ్చి ఉన్నారో, రోగముల చేత వచ్చి ఉన్నారో, ప్రతి ఒక్కరికి నాయన బాధలను బట్టి నాయన విముక్తి కలిగించయ్యా. అయ్యా రోగములను బట్టి స్వస్థతనివ్వండి ప్రభా. ప్రతి ఒక్కరు భారము చేత వచ్చిన బిడ్డలు నాయన తిరిగి ఆశీర్వాదం పొందుకొని భారం అంతటిని కూడా యెహోవా పైన మోపుకొని వెళ్ళేలాగా కృప చూపయ్యా. వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అలాగే నాయన ఈ యొక్క సమయంలో నాయనా మరి ఎంతో మందిని కలిసి నాయనా మరి స్తుతి పాటల ద్వారాగా నిన్ను ఆరాధించుకొని ఉన్నాం ప్రభా. నీకు వందనాలు. ఆరాధించేందుకు చక్కని స్వరాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. పేరు పేరున ఎవరైతే నేను స్తుతించుకొని ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. నీకే వందనాలు. అదే విధముగా నా ప్రభా ఈ యొక్క సమయంలో మరి వాక్యం ద్వారాగా మా మధ్యలో వచ్చి ఆయన మాతో మాట్లాడినందుకు నీ పాదములకు వందనాలు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరు కూడా చదివినటువంటి వాక్యాన్ని మరి సారవంతమైన నేలపైన పడినటువంటి విత్తనం ఎలాగైతే ఫలించి ఉన్నదో అటువంటి రీతిలో నాయన వాక్యము వాళ్ళ హృదయాలలో ఫలించేలాగా మా అందరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీకే స్తోత్రాలు నా తండ్రి. అయ్యా మరి దుష్టులు కానీ సాతాను పన్నాగము కానీ ఎక్కడ కూడా వాక్యం పైన ఉండకుండా నా ప్రభా ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా ఎంతగానో జ్ఞానము కలిగి వినయము కలిగి అయ్యా వాక్యాన్ని వినేంత శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుచు ఇదిగో దేవా నిలబడినటువంటి నన్ను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. దేనికి పనికిరాని స్థితిలో ఉన్న నన్ను అయ్యా ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా మరి ఏమి చేతకాని స్థితిలో ఉన్నానయ్యా, అల్పురాలున అయోగ్యురాలున నా ప్రభా, కానీ నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నిలబడిన నన్ను నీ సిలువు చాటున మరుగు చేసిన అయినా నా నోటిని నీ బోరగా వాడబడుతూ అయ్యా నాలో నీ యొక్క పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మరి ప్రతి బిడ్డతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమని నిలబడినటువంటి నేను నాకైతే ఏది చేత కాదు కనుక అయ్యా మరి నాలో ఉండి ప్రతి ఒక్కరితో మీరు వాక్యం ద్వారాగా మాట్లాడమని ఆ యొక్క మాట వాళ్ళని ఆదరించేలాగా వాళ్ళని ఒక్కసారి మీదైనా వాళ్ళ హృదయాలు తాకే విధముగా వారితో సూటిగా తేటగా మాట్లాడమని అయ్యా పట్టబడినటువంటి అర్పణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరైతే నీ సన్నిధిలో గుప్పెలు విప్పి ఉన్నారో వాళ్ళకి లేని దానిలో వేసి ఉన్నారు ప్రభా వాళ్ళ కుటుంబాలపైన ఆకాశ తూములు విప్పండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. వర్ధల చేయండి నా ప్రభా. అంతకంతకు నూరంతులుగా ఫలితాన్ని ఆయన అందుకునేలాగా కృప చూపమని ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు అభిషేకించమని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చినటువంటి మేమందరము కూడా నా తండ్రి శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించే కృపను మాకు దయచేయమని నజరుడని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఆయన యందు నేను నమ్మకం ఉంచుకొనుచున్నాను. నన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు తన్ను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. యవ్వన కాలమున దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 24వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ ఈ లేఖనములో యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను అని యొక్క ప్రలాప వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అదే రీతిలో మనము కూడా యెహోవా నా భాగమని మనలో ఎవరు అనుకుంటున్నారు? ఈ యొక్క భూమి పైన ఉన్నటువంటి మనుషులలో యెహోవా నా భాగము, ఆయన నా దేవుడు, ఆయన నా కర్త, ఆయన నాకు న్యాయం తీర్చేవాడు, ఆయన నా రక్షకుడు అని ఎవరు ఆయన్ని ఆలోచిస్తూ ఉన్నారు? ఉదయం లేవగానే ఎంతో మందిని మనం ఆలోచన చేస్తాము. నా భర్త నాకు భాగమై ఉన్నాడు, నా తల్లిదండ్రులు నాకు భాగమై ఉన్నారు, నా బిడ్డలు నాకు భాగమై ఉన్నారని ఎంతోమంది మనం మాట్లాడుతూ ఉంటాము. కానీ చూడండి, మనము భర్త పైన ఆనుకొని ఆయన తెచ్చే సంపాదన బట్టి మనము నా భర్త నాకు ఆధారమై ఉన్నాడు అంటాము. బిడ్డలు ఉద్యోగాలు చేస్తుంటే ఈరోజు నా బిడ్డ నా కుమారుడు నాకు ఆధారమై ఉన్నారు, వాళ్ళు పంపించేదాన్ని మేము తింటా ఉన్నాము, నాకు వాళ్ళు ఆధారం అంటాము మనం. ఒకవేళ లేని ఎడల మరి కొంతమంది పుట్టింటి కాడ నుంచి తీసుకొచ్చేదాన్ని ఆశించి నాకు మా అమ్మ వాళ్ళు ఆధారం అంటారు. కానీ ఇక్కడ చూడండి,
ఈ యొక్క విలాప వాక్యములో ఈ యొక్క లేఖనము రాయబడి ఉన్నది. యెహోవా నా ఆధారము. సమస్తాన్ని కూడా మనం విడిచిపెట్టి ఎవరు కూడా మనము ఆధారం అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరైనా మనతో కొంతకాలం ఉండేవారే, మనం వెళ్ళేటప్పుడు మనతో ఎవరు రారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మనము వాళ్ళతో వెళ్ళే వాళ్ళము కాదు. కానీ ఈ భూమిపైకి మనం తీసుకొచ్చిన దేవుడు సర్వకాలము మనలో ఆ యొక్క చివరి వరకు కూడా బ్రతికించినంత కాలము మనతో ఉండి ఆయన చివరి వరకు కూడా మన బ్రతుకుని ఏ రీతిలో మార్చాలో ఆ రీతిలో మారుస్తా. నిత్యము కూడా ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళు నాకు అవసరం లేదు, కానీ వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళని అని ప్రభు అనుకోలేదు. మనము బ్రతికున్నంత కాలమే కాకుండా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు నా సన్నిధికి రావాలి, వాళ్ళు నేను ఎక్కడైతే ఉంటానో వాళ్ళు నా దగ్గరకు రావాలి అని ప్రభు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అందరము కూడా ఎవ్వరిని కూడా నాకు ఆధారం అనేది ఎవరిని అనొద్దు. ప్రభువే నాకు ఆధారం అని ఏ కుటుంబంలో ఏ వ్యక్తి అయితే అనగలుగుతారో ఆ యొక్క దేవాతి దేవుడు ఆ కుటుంబం పైన రక్షణ కుమ్మరిస్తాడని వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి కొన్నిసార్లు మన అవసరాన్ని బట్టి మనం మాట్లాడతాము. ఇదిగో మరి బ్యాంకులో నాకు లోన్ కావాలి, ఒక రాజకీయ నాయకుడిని అడిగితే నా పని జరిగింది, మరి ఏదైనా ఒక భారమైన నా బిడ్డ వివాహం పెట్టుకున్నాము, అది జరగాలంటే నా అమ్మ వాళ్ళు కావచ్చు, భూమి కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు నాకు ఆధారము. నా బిడ్డ వివాహం జరగాలంటే మనం ఇలా మనుషులుగా ఉన్నటువంటి మనము ఇటువంటి ఆలోచన చేస్తామే తప్ప యెహోవా నాకు ఆధారమై ఉన్నాడు, దేనినైనా ఆయన నాకు సరిచేయగలడు, నేను దేని గురించి కూడా చింతించే అవసరం లేదు అని ఎవరైతే ధైర్యము కలిగి నిబ్బరము కలిగి మనం ఉన్నటువంటి ఇళ్లలో మనం ఉండి మనకు వచ్చిన సమస్యను మనం ముందుగా పెట్టుకొని యెహోవా నాకు ఆధారము, ఆయన నాకు ఈ సమస్య నుంచి విడుదలనిస్తాడని ఎవరైతే నిరీక్షణతో ఎదురు చూస్తాడో ఆ కుటుంబంలో తండ్రి తప్పనిసరిగా కార్యం చేస్తానని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఎంతమందిని ఆ రీతిలో ఆలోచిస్తున్నామో, ఉదయం లేవగానే ఈరోజు పనికి వెళ్తేనే మాకు ఆధారము, ఈరోజు మా బంధువుల ఇంటికి వెళ్తేనే నాకు ఆధారము, నాకు ఈరోజు ఆర్థికమైన స్థితిలో ఉన్నాను కదా, నాకు మా ఫ్రెండ్స్ ఇస్తేనే నాకు ఆధారము, ఇటువంటి మాటలు మనం పలుకుతున్నాము తప్ప ఇంత బాధాకరమైన భయంకరమైన స్థితి నాకు కలిగి ఉన్నది. నా యెహోవా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు, ఏ సమస్య నుంచి అయినా ఆయన నన్ను విడిపిస్తాడని నీవు నేను చూసినట్లయితే ఎవరు అటువంటి ఆలోచన చేయగలుగుతున్నాము? ఆయన పైన ఎవరు ఆదుకొని ఆ రుచి చూడగలుగుతున్నారు? ఇంతవరకు ఆయన రుచి చూసిన వారు ఎవరూ లేరు. ఉన్నట్లయితే ఎవరికి కూడా ఇటువంటి శ్రమలు రావు, ఇటువంటి బాధాకరమైన బాధలు కలగవు. మనం అనుకుంటాము అటు వెళ్తే ఇది జరిగిద్ది, ఇటు వెళ్తే అది జరిగిద్ది అని ఆలోచిస్తాము. కానీ నువ్వెక్కడైతే నిలిచి ఉంటావో అదే నా యెహోవా ఆలయము, ఆయనకు ఆధారమై ఉన్నాడు అని ఒక మాట నీ నోటి నుంచి పలకాలని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అదే విధముగా తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అని వాక్యం మాట్లాడుతూ ఉంది. చూడండి, మొదటిగా మనము చూసిన విధానాన్ని బట్టి తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అంటే, తన్ను ఆశ్రయించు వారి ఎడల దయాళుడు అంటే ఆశ్రయించిన వారికి ఆయన దయాళుడు కాదు. ఇక్కడ లేఖనము చెప్తా ఉంది కదా, ఏమనంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అంటుంది. ఎవరైతే యెహోవాను ఆశ్రయించకుండా ఉంటారో వాళ్ళ ఎడల ఆయన దయాళుడు కాదు అని వాక్యం చెప్తా ఉంది. మరి ఆయన ఎడల నేను దయాళుడు అన్నప్పుడు మరి ఎవరు యెహోవాను ఆశ్రయిస్తున్నారు, ఎవరు ఆయన పైన ఆనుకొని ఉంటున్నారు, వాళ్ళకు మాత్రమే నేను దయాళుడిని. నన్ను ఏ రీతిలో కూడా వాళ్ళు ఆలోచన చేయకుండా నా పైన ఆనుకోకుండా వాళ్ళు ఉన్న ఎడల నేను వాళ్ళ పైన నేను దయాళుడును కాను అని ప్రభువు చెప్తా ఉన్నాడు. చూడండి, మరి ప్రభువుని ఎవరు ఆశ్రయిస్తూ ఉన్నారు? మనం దేనిని ఆశ్రయిస్తూ ఉన్నామో, మరి ఆడపిల్లలైతే పుట్టినీళ్ళని ఆశ్రయిస్తూ ఉన్నారు, మగపిల్లలైతే తల్లిదండ్రులను ఆశ్రయిస్తారు, లేదా అత్తమామల్ని ఆశ్రయిస్తారు. కానీ ఇక్కడ లేఖనం అంటుంది, నువ్వు దేనిని ఆశించొద్దు, యెహోవాను ఆశ్రయించు వారికి మాత్రమే నేను దయాళుడుని అంటున్నాడు. దయాళుడు అంటే నువ్వు ఏ స్థితిలో కలిగి ఉన్నావో, ఎట్టి పరిస్థితిలో నువ్వు ఉన్నావో, మరి నీ పైన నా పైన దయ రావాలి అంటే ఒక దయాళుడు మనకు కావాలి. మనము ఉదాహరణకు ఎవరి దగ్గరికైనా ఆర్థికంగా వెళ్ళినప్పుడు, అయ్యా మరి నాకు ఒక 10,000 కావాలి, నాకు ఇస్తారని అడిగినప్పుడు ఆ వ్యక్తికి మన పైన దయ పుడితేనే కదా వాళ్ళు మనకి ఇచ్చేది. నిన్న ఒక సహోదరు అంటుంది, మరి మాకు ఆర్థికంగా కావాలి
ఒక ఎదుటి వారింటికి డబ్బులకి వెళ్ళాము, వాళ్ళే మాకు ఫోన్ చేసి రమ్మన్నారు. మరి మేము భార్య భర్తలము ప్రామిసరీ నోట్ తీసుకొని సంతకాలు కూడా పెట్టి తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇప్పుడు కాదులే తర్వాత రా అన్నారు. మరలా వెళ్ళాము, మరలా రమ్మన్నారు. ఆ రీతిలో వాళ్ళను దాదాపు 6-7 సార్లు ఇంటికి రప్పించారంట. ఆ తర్వాత వాళ్ళకు కూడా విరక్తి పుట్టి వెళ్ళకుండా ఉంటే మరలా చివరిగా వచ్చి మరి డబ్బులు తీసుకుందరు కానీ రాండి అన్నప్పుడు వాళ్ళ అవసరతను బట్టి అన్నిసార్లు వెనక్కి తిప్పినా కానీ ఎట్లా అట్లా వెళ్ళి తీసుకుని వచ్చామని ఒక సహోదరి చెప్తా ఉంది. ఎందుకంటే అన్నిసార్లు మనుషులు తిప్పొచ్చేమో కానీ దేవుడు తిప్పేవాడు కాదు. ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి, అది నీ ప్రార్థన విషయంలో, అనారోగ్యం కావచ్చు, బిడ్డల చదువులు కావచ్చు, మరి నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎవరైతే దేవుని సన్నిధి ప్రభు అంటున్నాడు, ఎక్కడైతే నా నామం పేరిట 2-3 కూడి ఉందో వాళ్ళ మధ్యలో నేను ఉంటానంటున్నాడు. మరి మన కుటుంబంలో సమస్యలు రావచ్చు. ఎప్పుడైతే మనకు వచ్చిన సమస్యను బట్టి భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనము ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తామో ఆయన సన్నిధి మన మధ్యలో ఉంటుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఏది అడిగినా ఆయన కృప ఎవరైతే కోరుకుంటారో ఆయన దయాళుడై ఉన్నాడు అని లేఖనం చెప్తా ఉంది. మరి మనం మనుషుల దగ్గరికి ఒక 6-7 సార్లు వెళ్ళొచ్చు, కానీ ప్రభు పైన నువ్వు పూర్తిగా ఆనుకొని, దేవా నీవే నాకు ఆధారమయ్యా, నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నన్ను ఆశ్రయించేవారు లేరయ్యా, ఇక నీవే నాకు ఆధారమయ్యా అని ఎవరైతే ఆయన పైన ఆనుకొని ఉంటారో 6-7 సార్లు తిప్పే దేవుడు మన దేవుడు కాదు. ఒక్కసారి నువ్వు నిజముగా నువ్వు పెదవులతో మాట్లాడకుండా హృదయంతో ఎప్పుడైతే మాట్లాడతావో ఆయన వెంటనే నీకు సమాధానం ఇస్తాడు. ఎక్కడ నుంచి ఏ రీతిలో నీకు కార్యం జరగాలో ఆయన జరిపిస్తాడు. నువ్వు మనుషుల పైన ఆనుకునే అవసరం లేదు, ఎవరిని చేయి చాల్సి అడుక్కునే అవసరం లేదు. నీ బిడ్డల చదువులైనా సరే ఉంది, వాళ్ళకి జ్ఞానం ఇయ్యా అని అడిగిన ఎడల వాళ్ళకి తగిన జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు తప్ప స్కూల్లోకి వెళ్ళి అయ్యా నా బిడ్డలు మంచిగా చదవటం లేదు, వాళ్ళకి బాగా చదువు చెప్పండి అయ్యా అంటే అసలు వారిలో జ్ఞానము లేనిది వాళ్ళు ఎంత చదువు చెప్పినా వ్యర్థమే. అందుకని ప్రభువు మీద ప్రతి ఒక్కటి కూడా ఒక్క విషయమే కాదు, దేని విషయంలోనైనా ఆయన పైన ఎవరైతే ఆనుకొని ఉంటారో ఆ యొక్క బిడ్డల పైన నా యొక్క దయను ఉంచుతానని ప్రభువు చెప్తా ఉన్నాడు. అది దయ మనకు, ప్రభు దయ మనము పొందాలి అంటే ఆయన పైన మనము ఖచ్చితంగా ఆనుకొని ఉండాలని ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ లేఖనం అంటుంది, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అంటున్నాడు. నరులకు ఏం కావాలంటున్నాడు ప్రభు? ఓపిక కావాలంటున్నాడు. ఓపిక అనేది మనం అనుకోవచ్చు, కొన్నిసార్లు ప్రార్థన చేస్తా, మరి మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, మన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, బిడ్డల వివాహాలను బట్టి ప్రార్థన చేస్తూ ఉంటాము. ఆ స్థితిలో దేవుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయానికి మనకి ఇస్తాడు తప్ప మనం అనుకున్న రీతిలో ఆయన ఇచ్చేవాడు కాదు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు అంటున్నాడు. నీ ఆలోచనకు నా ఆలోచనకు, భూమికి ఆకాశానికి ఎంత ఎడమగా ఉన్నావో నీకు నాకు అంత ఎడమగా ఉంటావని ప్రభు చెప్తా ఉన్నాడు. అందుకని నువ్వు అడగొచ్చు, ఉన్న వాటన్నిటిని కూడా మనం ఆశించి నాకు అది అయ్యా ఇది అయ్యా అని మనం అడగొచ్చు. కానీ మనకి ఏది ఇవ్వాలో మన మంచి కోరి ఇచ్చే దేవుడు మన దేవుడు. అందుకని నరులు ఓపిక కలిగి నిరీక్షణతో ఎదురు చూడమంటున్నాడు. మనుషులను ఎదురు చూడమంటున్నాడు, కానీ పశువులతో మాట్లాడటం లేదు, పక్షులతో మాట్లాడటం లేదు, దేనితో ఆయన మాట్లాడటం లేదు. ఆయన ముఖ్యంగా అంటున్నాడు, నరులు ఆశ కలిగి. ఒక నరుడికి ముందుగా ఏముండదంటే ఆశ ఉండింది. మరి ఏదైనా తోటలో కూడా అవ్వను దేవుడు కాయ తినొద్దు అన్న చెప్పినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క సాతాను వచ్చి నేను తినొద్దని చెప్పిందా, అది తింటే నువ్వు దేవుడు అయిపోతావు అనగానే ఆమెలో ఆశ కలిగింది. ఈ పండు తింటే నేను దేవతనైపోతానేమో, ఆయనలాగా నేను మారిపోతేనేమో, ఈ పండు తిన్న ఎడల నాకు కూడా శక్తి వచ్చింది. ముందుగా ఆమెలో ఏం కలిగింది? ఒక ఆశ కలిగింది. ఈ ఆశ అనేది నీలో నాలో అవ్వాదాముల నుంచే వచ్చింది ఆశ. అందుకనే ప్రభు అంటున్నాడు, నరులలో ఆశ కలిగి యెహోవా
అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అంటున్నాడు. ఆయన రక్షణ నీకు రావాలి అంటే నీలో సహనం కావాలి, నీలో ఓపిక కావాలి. ఆ రక్షణ అనేది నువ్వు అడగగానే ఇవ్వటానికి, అది నీ మంచి చెడు ఎన్నిక చేసి ఇచ్చే దేవుడు నువ్వు అడగగానే ఇవ్వటానికి ఆయన కొన్ని పరిశీలన చేసి ఉంటవి. ఆయన అనుకోవచ్చు, అయ్యా నాకు అది అయ్యా, కొంతమంది అనుకోవచ్చు నాకు కారివయ్యా అనొచ్చు. కానీ ఆ కారు పట్ల నీకేమైనా ఆపద ఉందేమో అదంతా ఆయనకు తెలుసు కాబట్టి అది నీకు ఇచ్చేదైతేనే ఇస్తాడు తప్ప ఇవ్వలేనిది మనం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆయన మనకివ్వడు. అందుకనే ముందుగా నీలో నాలో ఓపిక ఉండాలి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఓపిక అనేది నరులలో ఉండాలి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము ఓపిక కలిగి ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అది మంచిది అంటున్నాడు. కనిపెట్టుట మంచిది. కనిపెట్టుట అంటే ఎలా ఉండిద్దంటే, ఇదిగో ఈరోజు నేను ఇంటికి వచ్చి మరి ఎవరో ఏదో ఒక సహాయం ఇవ్వమని చెప్పారు, నేను తీసుకొని వస్తానన్నప్పుడు మనం ఏ రీతిలో కనిపెడతా ఉంటాము. వాళ్ళు ఎప్పుడు వస్తారా, అవసరమైతే మధ్యాహ్నం నిద్ర కూడా పోము, రాత్రి కూడా నిద్రపోము, 10 గంటల దాకా చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తి వస్తానన్నాడు, ఈరోజు మాకు ఇస్తానన్నాడు కదా, ఇంకా రాలేదేంటి ఆశ కలిగి చూస్తూ ఉంటాము. మరి కొంతమంది ఇక్కడ లోన్లు ఇచ్చే వాళ్ళు కూడా మేము సోమవారం వస్తామనగానే మనమందరము కూడా 10 మందిగా మనమందరము కూడా కూడి ఏం చేస్తామంటే ఎక్కడ కూడి ఒంటరిగా ఉండకుండా ఆయన ఎప్పుడు వస్తాడని కనిపెడుతూ ఉంటాము. ఎందుకోసం అంటే ఆయన ఇచ్చే వాటిని ఆశించి మనం ఎదురు చూస్తూ ఉంటాము. అలాగే కనిపెట్టుట మంచిది అని ప్రభు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఏ రీతిలో కనిపెడుతున్నావో ఆయన చూస్తూ ఉంటాడు. ఆ కనిపెట్టుట మంచిది అంటున్నాడు. నీకు ఇచ్చేది నేను శ్రేష్టమైనది ఇస్తాను తప్ప నీకు అవసరం లేనిది నేను ఇవ్వను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన రక్షణ ఎలా ఉండిద్దంటే నిత్యము కూడా ఆయన రెక్కలతో నిన్ను కప్పే విధముగా ఆయన రక్షణ ఉండిద్ది. దేనిలోనైనా ఆయన రక్షణ ఎప్పుడైతే పొందుకొని ఉంటామో ఆ రక్షణ నుంచి నిన్ను విడదీసేవారు ఎవరు ఉండరని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ముందుగా మనలో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఓపిక లేనిది ఏది మనం పొందుకోలేము. మరి అక్కడ రాత్రి మేము మొన్నటి దినాన సత్తుపల్లి మీటింగ్స్కి వెళ్ళాము. అక్కడ మరి రాత్రి 11 గంటల వరకు ఆరాధన జరిగింది. మీటింగ్స్ అవగానే వాళ్ళు అన్నారు, అందరికీ భోజనాలు చేసాము, అందరూ తిని వెళ్ళండి అన్నప్పుడు మేము వెళ్ళినటువంటి 5గురం కూడా లైన్లో నుంచోమన్నప్పుడు నుంచున్నాము. మాకంటే ముందుగా ఒక 10 మంది ఉంటారేమో. కొంతమంది ఏమో చిన్నపిల్లలు, ఒక పెద్దలేమో కొంచెం లైన్ లేకుండా వచ్చి ఆహారం తీసుకుని వెళ్తున్నారు. మాలో ఓపిక లేకుండా మేము ఎంతగానో ఓపిక పట్టుకుండా ఏమన్నామంటే, ఈ అన్నం మాకు అవసరం లేదులే, మనం వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళి తిందాములని వాళ్ళతో మేము అనగానే వాళ్ళు కూడా వాళ్ళకి ఆకలి అవుతున్నా కానీ సరే అన్నారు. మేము ముందు మాలో ఓపిక లేదు. మేము ఎప్పుడైతే ఆ మాట అనుకొని బయటకు వచ్చామో ఇంటి దగ్గర మాకు ఆహారం లేదు, వాళ్ళకి లేదు. అక్కడ ఏమైందంటే వాళ్ళకి ఆకలి, వాళ్ళు వస్తా డబ్బులు పెట్టి జ్యూస్ తాగొచ్చారట. మరి దేవుడు ఇచ్చేది మరి ఎంత ఫ్రీగా ఇస్తుంటే దాన్ని తినటానికి లేదు, కానీ డబ్బులు పెట్టి కొనుక్కొని తాగే స్థితిలోకి వచ్చాము. వాళ్ళు జ్యూస్ తాగి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మాకు కూడా ఏమీ లేదు. కానీ ఇంటికి వచ్చేసరికి 12 అయింది, బాగా ఆకలి అవుతుంది. ఆ స్థితిలో ఏం చేయాలో తెలియక కొంచెం పిండి ఉంటే దాన్ని మేము దోశగా చేసి అది తిని పడుకున్నాం. చూడండి, మాలో ఓపిక లేకపోవటం వలన మా కడుపు కాలింది. ఆ కొంచెం ఓపిక మేము చేసినట్లయితే కడుపు నిండా అన్నం తినే వచ్చే వాళ్ళమే. కానీ దేవుడు మాట ఇచ్చాడు, ఆహారం సిద్ధపరిచాము, దేవుని సన్నిధిలో తిని వెళ్ళండి అన్నారు. మాలో ఓపిక లేక మేము నుంచుగా ఓపిక లేక బయటకు వచ్చాము. చివరికి ఏమైందంటే మా కడుపే ఎత్తుగా ఉండిపోయింది. ఆ రాత్రి అలాగే నిద్రపోయాము. అందుకని ప్రభు అంటున్నాడు, నేను ఇచ్చే రక్షణ కొరకు ఓపికతో ఎదురు చూడండి అంటున్నాడు. ఈ ఓపిక అనేది దేని విషయంలోనైనా సరే ఉంది. మీరు ఆతృత పడొద్దు, మీరు ఎంతకాలం గందరగోళం అయిపోవద్దు. అది వచ్చేదాకా ఆ రక్షణ కొరకు ఓపికతో మనం ఎదురు చూడాలని ప్రభువు చెప్తా ఉన్నాడు. మనం దేనికి కూడా
మరి ఇది వెంటనే జరగాలి, ఇది జరగటం లేదేంటి అని ఎవరు అనుకోవద్దు. ప్రభువు ఆయన చేసే కార్యము ఏ దినానికి సంభవించి ఉన్నదో ఆ సమయానికి ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడు. కాబట్టి ఆయన రక్షణ కొరకు నువ్వు ఓపిక కలిగి నిరీక్షణతో ఎదురు చూడమని ప్రభువు చెప్తా ఉన్నాడు. మరి అలాగే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము. దేవా దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. వేకువనే నిన్ను వెతికెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి మనము చూసినట్లయితే ఇక్కడ దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. ఎంతమందిని వేకువని దేవుణ్ణి వెతుకుతా ఉన్నాము? వేకువని లేవగానే ప్రభువుని ఎవరు వెతుకుతా ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి వారిలో మరి ఎవరైతే వేకువనే దేవుణ్ణి వెతుకుతున్నాము అనే వారి చేతులెత్తండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఒక ముగ్గురు మాత్రమే వేకువనే దేవుణ్ణి వెతుకుతున్నాము తప్ప మిగిలిన వారు వెతకటం లేదు అని దేవుడు ముందు చెప్పి ఉన్నారు. చూడండి, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను నేను వెతుకుతున్నాను. వేకువన నువ్వు లేవనే చీపురు ఎక్కడుందని ఎదగటం కాదు, గిన్నెలో ఎక్కడున్నాయి వృద్ధాలని ఎదగటం కాదు, నీళ్ళు వస్తున్నాయని ఎదగటం కాదు. ఆ స్థితిలో లేకుండా వేకువనే దేవుణ్ణి వెతకాలని లేఖనము మాట్లాడుతూ ఉంది. నీకు ఉదయం లేవగానే చీపురు తీసుకొని మగవారైతే ఏ ఒక నీళ్లు పట్టడం అటువంటివి ఆలోచన చేసి వాటి వైపు వెళ్తే ఆ దినమంతా వాళ్ళకు రక్షణ అనేది ఉండదు. కానీ ఎవరైతే వేకువనే దేవుణ్ణి ఎదుగుతారో ఆయన రెక్కల నీడ నిన్ను కప్పివేస్తాడు. ప్రతి నిమిషంలో కూడా ఆయన వెతకాలి అంటే నీవు ఆ దినమంతా వెతకటమేమో, కానీ వేకువనే లేచి ఆయన్ని వెతికినప్పుడు ఎలా ఉంటుందంటే ఏ కీడు కూడా ఆయన నీకు సంభవించలేడు. నీవు వేకువన లేచి మొట్టమొదటిగా నీవు ఎవరితో మాట్లాడకుండా మొట్టమొదటిగా నీ నోటి నుంచి ప్రభువా అనే మాట రావాలి. మోకాళ్ళు వేసి దేవా ఈ దినం గడిచిన కాలం అంతా కూడా మమ్మల్ని కాపాడి సజీవముగా ఉంచావయ్యా, మరొక నూతనమైన దినాన్ని ఇచ్చి ఉన్నావు, ఈ దినమంతా కూడా నీ రెక్కలతో నన్ను కప్పయ్యా అని ఎవరైతే మొర పెడతాడో ఆ మొర నిత్యముగా ప్రభు విని ఆ దినమంతా కూడా ఆయన రెక్కల నీడలోకి నిన్ను తీసుకొని వెళ్ళి నిన్ను కప్పివేస్తాడు. మనం అనుకోవచ్చు, ఆయన రెక్కల నీడలో కప్పివేయటానికి నేను పనికి వెళ్తున్నాను కదా, నేను ఉద్యోగానికి వెళ్తున్నాను కదా, ఆయన రెక్కల నీడ నేను ఆడుంటున్నాను, నేను ఆఫీస్లో ఉంటున్నాను కదా ఆలోచన చేయొచ్చు. నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన రెక్కల నీడలో నిన్ను దాచిపెడతానని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఉదయం లేవగానే నువ్వు దేనిని ఎత్తుకొద్దు, ఒక అర్ధ గంట దేవుడికి కేటాయించి ఆ అర్ధ గంట తర్వాత నువ్వు ఏ పనైనా చేసుకో. ప్రభువే చెప్పి ఉన్నాడు కదా, 6 దినాలు పని చేసుకో, 7వ దినం నా విశ్రాంతి దినమని. 6 దినాలు పని అంటే అది కూలి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నువ్వు ఏ పనైనా చేయొచ్చు. కానీ 6 దినాలలో ఒక అర్ధ